మ్యాగ్నెట్స్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. పర్మనెంట్ మ్యాగ్నెట్స్కి ఎగ్జాంపుల్స్ చెప్తారా? పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ స్టీల్, కోబాల్ట్, నికెల్ అండ్ an alloy of all నికో అంటారు. అల్యూమినియం, నికెల్, కోబాల్ట్, అల్యూమినియం, నికెల్, కోబాల్ట్ వీటితోటి తయారు చేసే మెటీరియల్స్ ఎక్కువగా మనము దేనిగా యూజ్ చేస్తారు? పర్మనెంట్ మ్యాగ్నెట్స్గా యూజ్ చేస్తారు. పర్మనెంట్ మ్యాగ్నెట్స్గా యూజ్ చేస్తారు. ఓకే, ఇక ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్? ఫస్ట్ వన్ ఈజ్ అట్రాక్టివ్ ప్రాపర్టీ ఆఫ్ పోల్స్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్. మనకు ఏ మ్యాగ్నెట్కైనా 2 పోల్స్ ఉంటాయని తెలుసు, నార్త్ అండ్ సౌత్ పోల్స్. ఇవి ఏం చేస్తాయట? ఇంకొక మ్యాగ్నెట్ని కానీ లేదా మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ని కానీ తమ వైపుకి అట్రాక్ట్ చేస్తాయి. వాటిని ఏమంటారు? దీన్ని ఏమంటారు? అట్రాక్టివ్ ప్రాపర్టీ అంటారు, దగ్గరికి గుంజుకోవడం. డైరెక్షనల్ ప్రాపర్టీ. ఒక మ్యాగ్నెట్ని తీసుకొని దీన్ని కనుక మనం వేలాడదీస్తే ఇది ఎప్పుడు నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్లను చూపెడుతూ స్టెబిలైజ్ అవుతుంది అంటే నిశ్చల స్థితిలోనికి వస్తుంది. సో ఎప్పుడు కానీ డైరెక్షన్ ప్రాపర్టీ. మ్యాగ్నెటిక్ పోల్స్ ఎగ్జిస్ట్ యాజ్ డైపోల్స్, నెవర్ బి యాజ్ మోనోపోల్. ఎప్పుడు కానీ మీరు ఒక మ్యాగ్నెట్ ఉందనుకోండి, పెద్ద మ్యాగ్నెట్ ఉందనుకోండి, ఒక మ్యాగ్నెట్ని కనుక తీసుకున్నారనుకోండి, ఇందులో నార్త్ అండ్ సౌత్ ఉంది. దీన్ని డివైడ్ చేస్తే మళ్ళీ నార్త్ అండ్ సౌత్ వస్తుంది. దీన్ని ఇక్కడ డివైడ్ చేస్తే దీన్ని కూడా మళ్ళీ నార్త్ అండ్ సౌత్ వస్తుంది. మళ్ళీ దీన్ని చిన్న భాగం చేసినారనుకోండి, దీనిలో మళ్ళీ నార్త్ సౌత్ వస్తుంది, దీనిలో నార్త్ సౌత్ వస్తుంది. అంటే ఎప్పుడు కానీ బైపోల్స్గానే ఉంటాయి కానీ నెవర్ బి ఎగ్జిస్ట్ యాజ్ మోనోపోల్గా ఉండదు. మధ్యలో కట్ చేసినాం కదా, ఇక్కడ నార్త్ వస్తుంది, ఇక్కడ సౌత్ వస్తుంది అనుకోవద్దు. కంపల్సరీ ఎంత చిన్న పీసెస్ చేసినా అగైన్ వీ విల్ గెట్ నార్త్ అండ్ సౌత్. దాన్ని ఏమంటారు? వీ గెట్ యాజ్ డైపోల్స్, నెవర్ బి యాజ్ మోనోపోల్గా రాదు. నెక్స్ట్ వన్, ఫోర్త్ ప్రాపర్టీ వాట్ వీ హ్యావ్? మనకు లైక్ పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్ రిపెల్స్ ఈచ్ అదర్, అన్లైక్ పోల్స్ ఆర్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్. ఈ రెండింటి యొక్క మీనింగ్ ఏంది? నార్త్ అండ్ సౌత్ ఉన్నది, ఇక్కడ నేను నార్త్ అండ్ సౌత్ కనుక పెడితే ఇక్కడ నార్త్ అండ్ సౌత్ కనుక వస్తే సౌత్ అండ్ నార్త్, ఇదేమో సౌత్, ఇది నార్త్, ఆపోజిట్ పోల్స్ కదా, అట్రాక్ట్స్ ఈచ్ అదర్. ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ అవుతాయి. ఇది ఇటువైపు, ఇది ఇటువైపు దగ్గరికి కదులుతాయి. ఒకదాంతో ఒకటి దగ్గరికి, ఇది ఇటు దగ్గరికి కదలడం జరుగుతుంది. లేక లైక్ పోల్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టేకింగ్ వాట్ లైక్ దిస్, నార్త్ అండ్ సౌత్. నెక్స్ట్ వన్ నార్త్ అండ్ సౌత్, ఆర్ అదర్వైజ్ వీ కెన్ టేక్ సౌత్ అండ్ నార్త్. సో నార్త్ అండ్ సౌత్, ఈ రెండు లైక్ పోల్స్ వచ్చాయి. ఇక్కడ లైక్ పోల్స్ వచ్చినాయి కాబట్టి ఏమవుతుంది? ఏమొచ్చినాయి మనకు? లైక్ పోల్స్ రావడం జరిగింది. లైక్ పోల్స్ వచ్చినాయి కాబట్టి ఏమవుతుంది? ఇట్లా దూరం జరుగుతాయి. సో దీన్ని ఏమంటారు? రిపల్షన్ అంటారు. లైక్ పోల్స్ ఆర్ రిపల్స్ ఈచ్ అదర్, అన్లైక్ పోల్స్ ఆర్ వాట్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్. అన్లైక్ పోల్స్ ఏమైతే దగ్గరికి వస్తాయి, లైక్ పోల్స్ ఇక్కడ అన్లైక్ పోల్స్ దగ్గరికి వస్తాయి. లైక్ పోల్స్ ఏమవుతాయి? దూరం జరుగుతాయి, ఒకదానికొకటి దూరం జరుగుతాయి. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ చూడండి. ఇట్ కెన్ మ్యాగ్నటైజ్ అనదర్ పీస్ ఆఫ్ ఐరన్ వెన్ రబ్డ్ సెవెరల్ టైమ్స్. ఒక మ్యాగ్నెట్ని తీసుకొని దీని మీద ఒక ఐరన్ ముక్కను తీసుకొని ఎక్కువసార్లు కనుక రబ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఇది కూడా మ్యాగ్నెట్గా మారిపోతుంది. Next question, 45 question. Let me see. What is this 45 question? What is the directional property of magnet? Magnet యొక్క డైరెక్షనల్ ప్రాపర్టీ ఏంటి అంటే, when freely suspended, magnet always comes to rest in north and south directions. మనం ఎప్పుడైనా మ్యాగ్నెట్ని సస్పెండ్ చేస్తే అంటే ఫ్రీగా వేలాడదీస్తే always it will what comes to rest by showing of south and north or north and south. ఎట్లన్నా సరే నార్త్ అండ్ సౌత్ అన్నా సరే, సౌత్ అండ్ నార్త్ అన్నా సరే, నెవర్ బి కమ్స్ టు రెస్ట్ బై గివింగ్ ఆఫ్ వాట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఇచ్చి రావు. ఎప్పుడైనా నార్త్ అండ్ సౌత్ తోటే రెస్ట్కి వస్తాయి అనేది డైరెక్షనల్ ప్రాపర్టీ.